హైదరాబాద్లో 10 కోట్లతో బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అర్చకుల సమస్యలను 100% పరిష్కరిస్తామని వరంగల్లో జరిగిన రాష్ట్ర అర్చక సదస్సులో వెల్లడించారు. 1000 స్తంభాల గుడి సహజత్వానికి ఇబ్బందులు కలగకుండా చూడాలని, దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని చిన్నజీయర్ స్వామి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. చిన్నజీయర్ స్వామి సూచించిన అంశాలను అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ధూపదీప నైవేద్యాలు ఇచ్చే డబ్బులను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 6000కు పెంచుతామని స్పష్టం చేశారు. సెక్రటరీ గారిని, ఎండోమెంట్ సెక్రటరీ గారిని, మిగతా వాళ్ళని రమణాచారి గారి ఆధ్వర్యంలో పిలిచి మాట్లాడి అందరిని కన్విన్స్ చేసి డెఫినెట్గా ఫిబ్రవరి ఎండ్ లోపల మీకు మంచి శుభవార్త నేను వినిపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా హామీ చేస్తా ఉన్నాను. ఎక్కువ తక్కువ చెప్పడం అంటే స్వామివారి ముందు చెప్పాలంటే కొంచెం భయం. ఎందుకంటే మమ్మల్ని నెక్స్ట్ టైం కలిసినప్పుడు వారు పట్టుకుంటారు. మళ్ళా చంద్రశేఖరరావు గారు ఏమైంది మీకు అక్కడ చెప్పారు, అమలు చేశారా అని అడుగుతారు. వారు క్రమశిక్షణ అట్లాంటిది. బడ్జెట్లో ఎండోమెంట్స్ నిధులు కేటాయించే సంస్కారం లేదు. ఎందుకు ఉండదో నేను పట్టుకుంటే ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో డెఫినెట్గా కొంత బడ్జెటే చేసేస్తే గొడవ లేకుండా ఉంటుంది. అర్చకుల సంక్షేమానికి సంబంధించి కూడా కొన్ని చర్యలు నా మనసులో ఉన్నాయి.